नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात्। ఓం పరబ్రహ్మణే నమః. శంకర భాష్యమును అధ్యయనం చేస్తున్నాము. ఇందులో 114వ సూత్రంలో చమసాధికరణంలో చమస అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని దాని వలే అని చెప్పారు. ఆ చమస పాత్ర అనేటువంటి దాన్ని వలే అనేది చెప్పి ఆ పాత్రను పక్కన పెట్టేసేసాడు. ఆ చమస పాత్ర వలే ఏమిటంటే, చమస పాత్ర వలే అంటే అజాశబ్దాన్ని తీసుకున్నాడు. ఈ అజాశబ్దంతో ఒక విశేషాలు చెప్పాడు. అజాశబ్దంతో విశేషాలు ఏం చెప్పాడంటే, అజా అనేటువంటిది ఇక్కడ విశేషం ఏమిటంటే జీవాత్మగా చెప్పాడు. ఆ జీవాత్మ ఈ త్రిగుణములతోటి కలిసి అనేకమైనటువంటి జీవుల్ని సృష్టిస్తున్నాడు అని అర్థం. దానికి బయటికి అర్థం ఏం చెప్పాడు అని అంటే, అజాం ఏకాం, ఏకాం అజాం, ఒక ఆడమేక అని అర్థం. దాని కింద 2వ లైన్లో అజహ ఏకహ, ఏకహ అజహ, ఒక మగమేక అని అర్థం. ఈ ఆడమేక మగమేక ఇవి 2 ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఆడమేకకి ఒక విశేషణాలు చెప్తున్నాడు. అంటే ఏమిటి అసలు అర్థం అంటే, ఈ స్త్రీలింగ శబ్దానికి అజా అనే స్త్రీలింగ శబ్దం, దీనికి ఏమిటంటే విశేషము లోహిత శుక్ల కృష్ణం. లోహిత అంటే ఎరుపు, శుక్ల అంటే తెలుపు, కృష్ణ అంటే నలుపు. అంటే 3 గుణాలు, అంటే రజోగుణము, సత్వగుణము, తమోగుణము, 3 గుణములతోటి కలిసినట్టు త్రిగుణాత్మకమైనటువంటిదే ఈ ప్రకృతి అని అర్థం. ఈ ప్రకృతి అనేటువంటి అజా ఈ స్త్రీలింగంలోకి ఎవరు ప్రవేశించారు? అజా అనేటువంటి పుల్లింగం ప్రవేశించింది. అంటే పుల్లింగం అంటే పురుషుడు. అక్కడ ప్రకృతి, పై లైన్లో ప్రకృతి, కింద లైన్లో పురుషుడు. పురుష ప్లస్ ప్రకృతి. ఈ పురుష ప్రకృతులు 2 బహ్వీః ప్రజాః సృజామానాం స్వరూపాః. ఈ పురుష ప్రకృతులు 2ను బహ్వీః అనేకమైనటువంటి ప్రజాః ప్రజలను స్వరూపం రూపములతో, రకరకములైన రూపములతో సృజమానం సృష్టిస్తున్నాయి. ఈ పురుష ప్రకృతులు 2 కలిసి సృష్టిస్తున్నాయి అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏం చెబుతున్నాడు అని అంటే, ఒక జీవాత్మ, ఆ జీవాత్మ కూడా ఏం చేస్తున్నాడు? ఈ త్రిగుణములను అనుభవించుతున్నాడు. కానీ ఏం చేశాడు? ఈ భోగాలను జకాతి వదిలేస్తున్నాడు. అనగా మోక్షానికి పోయేటువంటి వాడు కూడా ఈ త్రిగుణముల నుంచే పుట్టాడు. ఈ త్రిగుణములలోనే తిరుగుతున్నాడు. మోక్షానికి పోయేటువంటి వాడు కూడా త్రిగుణముల వల్లే కదా పుట్టింది. వాడు కూడా వాడు తిరిగేది కూడా పొద్దున్న లేచే అన్ని త్రిగుణాలతోటే తిరుగుతుంటాడు. అంటే ఈ ప్రకృతిలోనే తిరుగుతుంటాడు. ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాడిని ఆవరించి ఉంటాయి. 3 గుణాలు. ఈ 3 గుణాలు ఆవరించి ఉండటం వలన వాడికి మోక్షం రాదు.
మోక్షం రాకపోక ఏమవుతాడు, వీడు మళ్ళీ పుడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు ఎవరు? ఈ బ్రహ్మజ్ఞాని. అంటే బ్రహ్మజ్ఞానంతటి వాడు కూడా ఈ త్రిగుణముల నుంచి పుట్టాల్సిందే, వాడు తప్పదు. కానీ బ్రహ్మజ్ఞాని కదా, జ్ఞానం సంపాదించాడు కదా, కాబట్టి ఇదంతా ఏమిటని తెలుసుకున్నాడు. ఇదంతా త్రిగుణముల యొక్క మహిమ అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడు ఆయన? జహాతి, ఆ త్రిగుణములను వదిలివేశాడు. ఎందుకు వదిలివేశాడయ్యానంటే ఇక్కడ ఆయన మోక్షం పొందటం కోసము వదిలివేశాడు. అన్యః జీవః, మరొక జీవాత్మ ఈ విధంగా చేశాడట. ఇది ఎవరు చెబుతున్నారు? అన్యః జీవః, మరొక జీవుడు చేస్తున్నాడు. అంటే వాడు తెలుసుకున్నటువంటి వాడు. ఆ తెలుసుకున్నటువంటి వాడు ఈ త్రిగుణాలను వదిలేసేసి నిర్గుణుడై ఆ మోక్షాన్ని పొందుతున్నాడు అని మనకు ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తున్నాడు. కాబట్టి సమస్తమైనటువంటి జీవులన్నీ కూడా ఈ త్రిగుణములచే ఆవరింపబడ్డాయి, త్రిగుణములు కప్పివేసేసాయి. ఈ త్రిగుణములనే ఏమన్నారు అంటే మాయ అన్నారు. త్రిగుణములను మాయ అన్నారు. ఈ మాయ వీడిని ఆవరించినంత కాలము ఈ మాయలో తిరుగుతూనే ఉంటాడు. అందుకనే భగవద్గీతలో దైవీ హేష గుణమయీ గుణాలు ఏంటవి? త్రిగుణాలు. ఈ త్రిగుణములు కూడా దైవీ హేష, దైవ సమానమే, సమానంతో అయినటువంటివే. త్రిగుణాలు కూడా దైవమే. దైవీ హేష గుణమయీ మమ, ఇవి నా గుణములు. ఇవి మమ, నా యొక్క మాయా, ఆ మాయ నుండి దురత్యయ, దాటలేవు. ఈ త్రిగుణములనే మాయ నుండి దాటలేవు అంటున్నాడు. ఆ దాటలేవు అంటే అర్థం ఏమిటి? అతిక్రమించలేవు. నువ్వు ఎప్పుడూ ఈ త్రిగుణములలోనే ఉండిపోతావు. ఆ ఉండిపోయినంతకాలం ఏమిటి? జన్మలు పొందుతుంటావు. ఈ త్రిగుణముల్లో ఉండి ఏం చేస్తుంటాయి ఇవి? రజోగుణం ఏం చెబుతుంటుంది? రకరకాల కోరికలు, రకరకాలు చెబుతున్నా. దానాలు ధర్మాలు చేయండి, యజ్ఞాలు యాగాదులు చేయండి, చేస్తే వాళ్ళు నీకు వచ్చే జన్మలో ఓ పెద్ద సంపద కలిగినటువంటి వాడిగా పుడతావు, అవి ఇవి అని చెబుతుంటాయి. ఇట్లా ఈ విధంగా చెప్పడం వలన లోకం ఏం చేస్తుంటాయి? దాన ధర్మాలు చేయటం, అవన్నీ చేసాం, పుణ్యాలు సంపాదించుకోవడం. పుణ్యం సంపాదించుకున్నావు కదా, మళ్ళీ పుట్టాల్సిందే. ఇట్లా ఈ విధంగా త్రిగుణాలు చెబుతుంటాయి. త్రిగుణాలు ఆశ చూపిస్తుంటాయి. త్రిగుణాలు ఎప్పుడూ ఆశ చూపిస్తుంటాయి. ఆశ చూపించి జీవుడిని తనని వశం చేసుకుంటూ ఉంటుంటాయి. ఇది తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని ఏం చెబుతాడంటే త్రిగుణాలని దాటి వేసేస్తాడు. ఆ త్రిగుణములు దాటటమే మాయా అని చెబుతున్నాడు. ఆ మాయను దాటి వేసేస్తే ఆ తర్వాత కనబడేటువంటిది పరమాత్మ కనబడతాడు. ఈ మాయ అనేటువంటిదే ఇక్కడ అజ్ఞానము అనేటువంటిది, మోహము అనేటువంటిది. దాన్ని దాటివేయాలి. దాటివేస్తేనే పరమాత్మ ఈ కనబడతాడు అని చెబుతూ ఇక్కడ అజా శబ్దము అనేంటే అర్థం ఏమిటంటే నా జాయతే ఇతి అజా అని. నా జాయతే ఇది అజ అంటే పుట్టుక లేనిది అని అర్థం. పుట్టుక లేనిది ఏమిటి అర్థం అని అంటే పరమాత్మ అని అర్థం అనమాట. ఆ పరమాత్మ జీవాత్మ కూడా పుట్టుక లేనటువంటిది. పరమాత్మ అన్నాడు కాబట్టి జీవాత్మ కూడా అక్కడే వస్తుంది. కానీ అజా శబ్దము ఏం చెబుతుంటుంది అనమాట? పరమాత్మ అనే అర్థాన్ని చెబుతుంటుంది. ఇది కఠోపనిషత్తులో ఉంది. ఇక్కడ కఠోపనిషత్తులో ఉన్నది. ఏం కఠోపనిషత్తులో? కఠోపనిషత్తు అంటే వేదం. కాబట్టి వేదం ప్రామాణ్యం. నువ్వు సాంఖ్యంలో ప్రధానము జగత్కారణం అని చెప్పావు. సాంఖ్యం అనేటువంటిది వేదం కాదు కదా, ఏ వేదము కాదు కదా, అది శాస్త్రం, దర్శనాల్లో ఒకటి. మరి అన్నిటికన్నా గొప్పదేమిటి? సుప్రీం అని అంటే వేదం. వేదంలో ఏమి చెప్పాడో ఆ వాక్యము ప్రామాణికము. కాబట్టి వేదంలో ఏం చెప్పాడు? అజో నిత్య శాశ్వత అయం పురాణ అని చెప్పాడు. ఈ పరమాత్మ అజహ అంటే పరమాత్మ అంటే పుట్టుకలేనటువంటి వాడు, నిత్య శాశ్వత పురాణ సనాతనమైనటువంటి వాడు చెప్పాడు అని చెప్పాడు. అట్లనే ఇంకా
అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్. అజహ అపి, ఆ అజహ అపి సన్ అవ్యయాత్మా. అజహ అంటే జన్మలేదు, ఆయన అవ్యయుడు. భూతానాం ఈశ్వర, భూతానాం అంటే సమస్త ప్రాణులకు ఈశ్వర ప్రభువు, ఆయన ఆ పరమాత్మ. అటువంటి ఆయనట ప్రకృతి స్వాం అధిష్టాయ, ప్రకృతిని, ఇది ప్రకృతి అంటే ప్రధానం. ఏమిటి ప్రకృతి అంటే త్రిగుణాలు, సత్వ రజ స్తమో గుణాలు. ఈ మూడు గుణాలను అధిష్టాయ అంటే వాటికి అధ్యక్షుడు. ఈ మూడు త్రిగుణములకు అధ్యక్షుడు ఆయన. అధ్యక్షుడు అంటే అర్థం ఏమిటి? ఆయన యొక్క కనుసన్నలలో నడుస్తుంటాయి అని అర్థం. ఆయన కనుసన్నలో నడుస్తుంటాయి. నీ చివరికి ఇప్పుడు సాంఖ్యం ఎక్కడికి వచ్చింది? కిందకు వచ్చేసింది. సాంఖ్యం ఇప్పటిదాకా నేను బ్రహ్మాన్ని నేనే సృష్టి చేస్తున్నాను అన్నాడు కదా. మరి ఇప్పుడు వేదం ఏం చెబుతున్నది? స్వామధిష్టాయ ప్రకృతిం అజహ అని చెబుతున్నాడు. నా అధీనంలో ఉండి ఆ త్రిగుణములు సంభవామి, సంభవామి పుట్టుతున్నాను, ఆత్మ మాయయ, నా యొక్క ఆత్మవా అనేటువంటి చేత మాయయ సంభవామి, నేను కూడా పుడుతున్నాను, నేను అట్లనే పుడుతున్నాను. ఇప్పుడు రామావతారం ఉంది, కృష్ణావతారం ఉంది. ఇవి కూడా ఏంటంటే నా అధీనంలో ఉన్నాయి త్రిగుణాలు. ఆ త్రిగుణాలని ఆ అధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని నేను శరీరం తీసుకుంటున్నా. నేను రామావతారం శరీరం తీసుకున్నా, కృష్ణావతారం శరీరం తీసుకున్నా, వామనావతారం శరీరం తీసుకున్నా, పరశురామావతారం శరీరం తీసుకున్నా, ఈ అవతారాలు తీసుకున్నాను. సంభవామి పుడుతున్నాను. ఎందుకు తీసుకున్నాను అని అంటే ధర్మ సంస్థాపనార్థాయ. ఏమిటి ధర్మ సంస్థాపనార్థాయ అంటే వేదమునకు ఏం కలుగుతున్నది? నష్టం కలుగుతున్నది. వేద ధర్మము నశిస్తున్నది, అందుకని వేదాన్ని ఉద్ధరించాలి, అది ధర్మం. ఆ ధర్మము ఉద్ధరించడాలి కాబట్టి నేను ఈ రూపాలు తీసుకుంటున్నాను. అలానే శంకరాచార్య స్వామి వారు ఆ శివుడు మహేశ్వరుడు ధర్మాన్ని ఉద్ధరించడం కోసము, అనగా వేదాన్ని ఉద్ధరించడం కోసము ఒక మానవ రూపాన్ని ధరించాడు శంకర స్వాములు వారు. ధరించి ఆయన వేదోద్ధరణ చేశాడు. ఆ వేదోద్ధరణ చేశాడనంటే ఆ వేదాన్ని 10 మందికి, అందరికీ వేదంలో ఉన్నటువంటి రహస్యములు వీటన్నిటిని కూడా అందరికీ తెలియపరచడం కోసము భాష్యాలు రాసి అనేక స్తుతులు రాసి ప్రజలకు అందించేసేసి వేద మార్గంలో నడవండి అని శంకరాచార్య స్వామి వారు పెట్టేశారు. అక్కడి నుంచి శంకరాచార్య స్వామి వారి నుంచి క్రమక్రమంగా వచ్చినటువంటి స్వాములందరూ కూడా అనేకమైన స్థుతులు ఇట్లనే ఈ మార్గంలోనే శంకరాచార్య స్వామి వారి మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వేద మార్గము అభివృద్ధి చెందుతూనే ఉన్నది. దీనికి మూలం శంకరాచార్య స్వామి వారు. కాబట్టి మనకు ఆ వేదోద్ధరణ కోసం, అనగా ధర్మాన్ని ఉద్ధరించడం కోసము పరమాత్మ కూడా ఈ త్రిగుణములను సహాయం తీసుకొని, త్రిగుణములను తన వశంలో ఉన్న త్రిగుణములను వశం చేసుకొని ఆయన రూపాన్ని ధరించి వేదోద్ధరణ చేస్తున్నాడు. కాబట్టి త్రిగుణములు కావాలి. అందుకనే ఉపనిషత్తులో కూడా చెబుతున్నారు. ఆ నారాయణ ఉపనిషత్తులో కూడా నారాయణో అకామయత ప్రజా సృజేయేతి అన్నాడు. అకామయత అంటే కోరిక పుట్టిందిట. ఎవరికి? నారాయణుడు అంటే పరమాత్మకి. ఏమని కోరిక పుట్టింది అని అంటే ఈ జగత్తును సృష్టించాలి అనేటువంటి కోరిక పుట్టిందిట. అప్పుడు ఈ త్రిగుణముల చేత అన్నిటిని వరుసగా పుట్టించేశాడు. నారాయణ బ్రహ్మ జాయతే, నారాయణ రుద్రో జాయతే అని వరుసగా ఈ దేవతలందరినీ కూడా సృష్టించేసాడు. ఇదని చెప్పాడు. ఆ సృష్టి అంతా ఆయన సృష్టి చేయడానికి త్రిగుణములు ఉన్నాయి. త్రిగుణముల యొక్క అధిష్టాయ అని ఇంతవరకు చెప్పాడు మనకు ఈ చమసాధికరణంలో. ఇది చమస అనేటువంటి ఒక యజ్ఞపాత్ర తీసుకొని చమస వలె ఈ అజాశబ్దం ఉన్నది. అజాశబ్దం ఇన్ని చోట్ల, ఒక చోట జీవాత్మ అన్నాడు, ఒక చోటేమో ఆడమేక అన్నాడు, ఇంకో చోటేమో మగమేక అన్నాడు. ఈ విధంగా పలు విధాలుగా చెబుతూ
ఈ విధంగా ఏమిటి చివరికి అని అంటే అజా శబ్దానికి పరమాత్మ అని ఒక నిర్దేశం చేసేసాడు. ఎట్లా అనమాట అని చెప్పేసేసి ఇక 115వ సూత్రంలో ఏం చెబుతున్నాడంటే ఇక్కడ కూడా అజా శబ్దాన్ని తీసుకున్నాడు. ఈ అజా శబ్దాన్నిట కొంతమంది అంటే ఈ వేద శాఖలలో అనేక శాఖలు ఉన్నాయి. అనంతావై వేదాహ, ఇది ఎప్పుడు సంగతి ఇది? ఈ వేదం అంటే ఎప్పుడో చెప్పలేము, 8,000 సంవత్సరాల క్రితం. ఆ వేదంలో అనేక శాఖలు ఉన్నాయి. అనేక శాఖలు ఉన్నాయి కదా, ఆ శాఖల్లో కొందరు అని అర్థం. ఏకే అంటే కొందరు. జ్యోతి ఉపక్రమాతు తథాహి అధీయత ఏకే. జ్యోతి ఉపక్రమాతు, తేజస్సుతో ప్రారంభమైనది. ఉపక్రమ అంటే ప్రారంభమైనది. అంటే ఏమిటి తేజస్సు అంటే? తేజస్సు, జలము, అన్నరూపమైన ప్రకృతి. అన్నరూపమైన ప్రకృతి అంటే ఇక్కడ భూమి అని అర్థం వస్తుంది. ఈ మూడింటిని కలిపి వాళ్ళు ఏమన్నారట? కొంతమంది అజ అన్నారట. పైన మనకు అజా శబ్దానికి ఇన్ని అర్థాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ అజ అంటే ఏంటంటే 3 విశేషాలు చెప్తున్నాడు. అవేమిటి? అగ్ని, జలము, భూమి అని కొంతమంది అంటున్నారండి. ఏకే కొన్ని శాఖల వారు అంటున్నారు. తథా ఆ విధంగానే వాళ్ళు చదువుకుంటున్నారు అని చెబుతున్నాడు. ఇవి ఈ 3 అనమాట. ఈ 3ట ఇవిట ప్రకృతిని అనగా ఈ 3 కలిసి అనగా ఈ ప్రకృతిని అజ అని అన్నారు. పైన అజ అని అనటానికి ఏం చెప్పాడు ఆ మంత్రంలో అంటే అర్థము? ఇక్కడ అజ అనేటువంటి దానికి అర్థం ఏం చెప్పాడు? జీవాత్మ అని చెప్పాడు. ఇది పైన 115 114వ సూత్రంలో అజ అనే శబ్దానికి జీవాత్మ అని చెప్పాడు. ఆ జీవాత్మ ప్రకృతితోటి కలిసి సృష్టి చేస్తున్నది అని చెప్పాడు. అజ అంటే జీవాత్మ. ఇక్కడ ఏమంటున్నాడు? అజ అనే శబ్దానికి ప్రకృతి అంటున్నాడు. అని ఎవరు అంటున్నారట? కొందరు అన్నాడు. పేరు చెప్పల అని కొందరు అంటున్నారు. ఏమిటయ్యా ఆ అజ? ఒక 3. ఏమిటా 3 అని అంటే తేజస్సు, జలము, పృథివీ, ఇవి ప్రకృతి. వీటి నుండి ఈ ప్రాణులు పుడుతున్నాయి అని కొంతమంది అంటున్నారట అని చెబుతూ ఇక్కడ ఇంకా విశేషం ఏం చెబుతున్నాడు? ఈ 3 కూడా పరమేశ్వరుని వలన వచ్చినవి. అంతే కదా. వాస్తవానికి ఏంటంటే తేజస్సు, జలము, పృథివీ అనేటువంటి మనం ఎట్లా చెబుతామంటే తైత్తీర్యంలో ఆత్మన ఆకాశ సంభూత అని వరుసగా చెప్పుకుంటూ వస్తాం. ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాపహ, ఆపహ, పృథివీ అని వరుసగా 5 పంచభూతాలు చెప్తాం. ఇవి ఎక్కడికి? పరమేశ్వరుడి దగ్గర నుంచే వచ్చినాయి కదా. 2 కంటికి కనపడదు. 2 ఏమిటవి? ఆకాశము, వాయువు. శూన్యం, ఆకాశం శూన్యం, వాయువు గాలి, అది వాయువు, అది కంటికి కనపడదు. ఈ కంటికి కనపడే ఒక 3 ఉన్నాయి. ఏమిటవి? జలము, అగ్ని, భూమి కంటికి కనపడుతుంటాయి. ఈ 3తో ఈ ప్రకృతి సృష్టిస్తున్నది అని కొంతమంది అంటున్నారు అని చెబుతూ ఈ 3 నింటే ఏమొచ్చినాయి అంటే జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అను 4 విధాలైన ప్రాణులు పుట్టాయి అని చెబుతున్నాడు. ఈ 3 నుంచి అంటే ఈ 3 కలిస్తే ఈ విధంగా వచ్చినీట. ఇక్కడ తేజస్సు, నీరు, ఈ భూమి ఇవన్నీ కూడా అజగా చెప్తున్నాము అని చెబుతున్నారు. ఇవన్నీ ఏమిటనమాట? స్వేదజాలు కూడా ఉండే, చెమట నుంచి కూడా పుడుతున్నాయిట. స్వేదజాలు చెమట నుండి, పేలు ఇటువంటివి అనమాట. ఇట్లా ఈ విధంగా ఉద్భిజాలు భూమి నుంచి పైకి వస్తుంటాయి. రకరకాలైన ప్రాణులు అనమాట. ఇక 4 రకాలైనటువంటి ప్రాణులు అని ఈ విధంగా అని చెబుతూ ఇక్కడ విశేషం ఛాందోగ్యంలో ఒక విశేషం మంత్రం చెబుతున్నాడు. యదగ్నే రోహితం రూపం తేజ తద్రూపం. ఇది మనం తెలుసుకోవాలి. అక్కడ ఏకే కొంతమంది అని చెప్పి ఈ విధంగా ప్రకృతి నుంచి పుడుతున్నారండి అని చెప్పి ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇక మరో విషయంలో వెళుతున్నాడు. ఏమిటంటే విషయము దీనిలో అగ్నే. యత్ అగ్నే రోహితం రూపం తేజ తద్ రూపం అని చెబుతున్నాడు. ఏమిటంటే రోహితం అంటే ఎరుపు. యత్ అగ్నే, అగ్ని ఎర్రని రంగు.
అది ఎరుపుగా ఉంటుంది అని అర్థం. తేజ అగ్ని అది ఏంటి అనమాట, రూపాన్ని తెలియజేస్తుంటుంది అని అర్థం. ఒక రూపం, అది రూపం. అది ఏమిటనమాట, మన కన్ను. అది కన్ను ఏం చేస్తున్నది, అగ్ని రూపం, అగ్ని అనమాట. పంచభూతాల్లో అగ్ని మన కన్ను అయింది. అది ఎత్ శుక్లం తద్ అపాం, తెల్లగా ఉన్నదండి. శుక్లం అంటే తెలుపు, తత్ అపాం అంటే ఆ అపాం నీళ్లు, ఆ నీళ్లు తెలుపు జలరూపం. ఆ జలం నాలుగు అయిపోయింది మనం. అలానే ఎత్ కృష్ణం, ఏదైతే నల్లంగా ఉన్నదో అది అన్నం అయిపోయింది, అది భూమి అయిపోయింది, అది అన్నం అయిపోయింది. ఈ భూమి నలుపు పృథివీ రూపము. ఈ భూమి నుంచే మనకు అన్నీ వచ్చేది, అన్నం అంతా వచ్చేది కూడా అక్కడి నుంచి. చివరికి భూమి నుంచే అన్నం వచ్చేది. అన్నాత్ పురుషగా పురుషాత్ రసహ, ఇట్లా వరుసగా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ విధంగా ఈ మూడు గుణములు ఉన్నాయే, వీటి నుండి ఈ ప్రకృతి అంతా వచ్చేసేసింది అనేటువంటి. ఈ మూడు మన కంటికి కనబడేటువంటి మూడు ప్రకృతులు, మూడు పంచభూతాలు ఇవి. ఇవేమిటి, అగ్ని ఒకటి, నీళ్లు, అలానే ఈ భూమి, ఇవి అనమాట. వీటి నుండి వస్తున్నాయి అని చెప్పేసి ఇక జీవాత్మ పరమాత్మలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ జీవాత్మ పరమాత్మలోకి వెళ్ళిపోయి ఇక వరుసగా చెబుతూ ఉన్నాడనమాట. ఏమిటంటే దీనిలో ప్రధానమైనటువంటి ఒక మంత్రం ఇది. ఇది మనకు అత్యంత ప్రధానమైనటువంటిది. ఇది ఎల్లప్పుడూ మనకి రావాల్సినటువంటిది, స్మరణకు రావాల్సినటువంటిది. మాండూక్యోపనిషత్తులోనూ ఉన్నది, శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనూ ఉన్నది, శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనూ ఉన్నది. ఇక్కడ ఇది అనమాట. శ్వేతాశ్వర ఉపనిషత్తులోనూ కూడా ఉన్నది అనమాట. ఏంటది, ద్వా సుపర్ణ సయుజ, ద్వా సుపర్ణ సయుజ సఖాయ, ద్వా సుపర్ణ సయుజ సఖాయ, సమానం వృక్షం పరిషస్వ జాతే, తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి, అనస్మిన్ అన్యో అభిచాకసీతి. ఇది మాండూక్యంలోనూ శ్వేతాశ్వర ఉపనిషత్తు రెండిట్లోనూ ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. దీని తర్వాత వచ్చే మంత్రం కూడా, ఈ రెండు మంత్రాలు అర్థమైతే మనకు బ్రహ్మము పరమాత్మ అర్థమైనట్లే. ఈ రెండు అత్యంత ప్రధానమైనటువంటి. దీనిలో ఏం చెబుతున్నాడు, దీనిలో ద్వా సుపర్ణ సయుజ సఖాయ. సుపర్ణ, సుపర్ణ, పర్ణములు అంటే రెక్కలు, సుపర్ణ అంటే మంచి రెక్కలు. మంచి రెక్కలు అంటే శక్తివంతమైనటువంటి ఆ రెక్కలు. అవిట సమానంగా ఉండి, ఏమిటి ద్వా సుపర్ణ అంటే రెండు పక్షులండి, రెక్కలు కలిగినటువంటి పక్షులు. ద్వా సుపర్ణ అంటే రెండు పక్షులు. అవిట ఎల్లప్పుడూ సఖ్యంతో స్నేహంగా విడదీయరాని, సయుజ కలిసి, సఖాయ స్నేహంతో, సయుజ కలిసి స్నేహంతో విడదీయరాని విధముగా ఉంటున్నాయి. విడదీయరాని విధంగా అంత ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ రెండు పక్షులకి. అయితే ఇవేం చేస్తున్నాయి, ఈ రెండు పక్షులు, ఇవి రెండు కూడా సమానం వృక్షం పరిషస్వ జాతే. ఇవన్నీ ఈ రెండు పక్షులు కూడా సమానం వృక్షం, అవే ఒకే వృక్షమును ఆశ్రయించి ఉన్నాయి అనగా అర్థం. సమానంగా ఆశ్రయించి ఆ చెట్టు మీదనే జీవిస్తూ ఉన్నాయి అని చెబుతున్నాడు. సరే, జీవిస్తూ ఉన్నాయి. ఆ చెట్టుకి పిప్పళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఫలాలను అనుకుందాం. పిప్పళ్ళు అంటే సహజంగా మర్రి పళ్ళు అని అర్థం. వాటిలో ఒకటి ఏం చేస్తున్నది, పిప్పళ్ళు తింటూ ఉన్నది. ఆ తింటూ మరొకటి తినకుండా ఉన్నది. తినకుండా ఉన్నదేమో పరమాత్మ. ఈ రెండు పక్షులు ఎవరు తినేది, జీవాత్మ.
తినకుండా ఉన్నదేమో పరమాత్మ. ఈ రెండు విడదీయరానివి, రెండు ట్విన్స్. అందుకనే సుపర్ణ సవ్య అని చెప్పాడు. అంటే ఏది సమానంగా ఉన్నాయి, కలరు అంతా ఒకటే ఉన్నది, ఎత్తు ఒకటే ఉన్నది, అంత పొడవు అంతా ఒకటే ఉన్నది, ఏ మార్పే లేదు. అటువంటి రెండు పక్షులు అవి. ఆ రెండు పక్షులు చెట్టు మీద కూర్చున్నాయి. ఆ రెండు పక్షులు చెట్టు మీద కూర్చొని ఒక పక్షి తింటున్నది. ఆ పక్షి తింటున్నదే జీవాత్మ. ఇవి విడదీయరానటువంటివి. మరి చెట్టు ఏమిటి అని ఇది మనం ఎందుకు చెప్పాడంటే, లోకంలో సహజంగా కనపడేది అంటే చెట్ల మీద పక్షులు కూర్చొని తింటూ ఉంటుంటాయి. ఇది సహజం, మనం చూస్తున్నాం. ఆ ఉపమానాన్ని తీసుకొని చెబుతున్నాడు, అందరికీ అర్థమవుతుంది సులభంగా అనే దాంతో చెబుతున్నాడు అనమాట. మరి ఆ చెట్టు ఏమిటి అని అంటే ఇక్కడ విశేషము శరీరమే. అది ఆ చెట్టు శరీరం. మరి ఆ పండు తినాలంటే ఆధారం ఏమిటి? ఒక చెట్టు కావాలి, అనగా ఒక శరీరం కావాలి. ఆ పండు ఏమిటి? పాప పుణ్యములు అని అర్థం. ఆ పాప పుణ్యములు తినటానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరాన్ని ఈ జీవాత్మ పొందుతాడు. ఆ జీవాత్మ పొందటానికి శరీరము త్రిగుణములు సహాయపడతాయి. త్రిగుణములు సహాయపడతాయి. ఆ వృక్షానికి ఫలములు అన్నిటినీ వాటిని ఈ జీవాత్మ తింటూ ఉంటుంటాడు. ఇప్పుడు ఏమిటి? జీవాత్మ ఒక చెట్టు మీద ఉన్నాడండి. ఆ చెట్టు మీద ఉండి ఆ పక్షి తింటున్నది. ఆ చెట్టు మీద ఉండేటువంటి పండ్లు కాస్త అయిపోయింది. మళ్ళీ ఇది రుచి మరిగింది కదా. ఈ జీవాత్మ ఏమిటి? టేస్ట్ఫుల్గా ఉన్నాయి, మళ్ళీ ఇంకా తినాలి. ఈ చెట్టు మీద అయిపోయినాయి పండ్లు, కాబట్టి ఇంకో చెట్టు మీద వాళ్ళు తిందాము అని కోరిక పుట్టింది దాన్ని. ఈ పుణ్యఫలాలు అనమాట. పుణ్యఫలాలు కోరిక పుట్టగానే ఇదేం చేసింది? ఈ చెట్టును వదిలేద్దాము అని కలిగింది ఈ జీవాత్మ. వదిలేసింది, ఇంకో చెట్టు మీద కూర్చుంది. అంటే అర్థం ఇంకో శరీరాన్ని పొందింది. ఇంకో శరీరాన్ని పొంది మళ్ళీ ఇదే పని చెప్పాడు. ఎప్పుడు చూసినా కానీ ఈ జీవాత్మకి ఏంటి? తింటమే పని, పుణ్యఫలాలనే తింటమే పని. మరి పక్కనున్న పక్షి ఏం చేస్తున్నది? చూస్తున్నది. ఆ పక్షి ఎవరు? పరమాత్మ. పరమాత్మ కేవలం సాక్షిగానే ఉంటాడు. అలా జరుగుతూ ఉన్నది. ఇట్లా ఈ విధంగా ఈ జీవాత్మ అనేక శరీరాలను పొందుతూ వీడికి ఇదే పని. అటువంటి ఈ జీవాత్మ కర్మఫలాల మీద ఆసక్తితో ఉన్నాడు. ఉండి ఉండి ఎప్పుడో వీడికి నా వెంట వస్తున్నది ఒకటి, నా మాదిరిగానే ఏదో ఉన్నదేననే పక్షి వెనక్కి తిరిగి చూసింది. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అనగా మనలో ఉన్న జీవాత్మ వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే తన మాదిరిగానే కనపడ్డాడు, ఏం మార్పు లేదు. ఎవరు ఈయన అని ప్రశ్న వేసుకున్నాడు జీవాత్మ. ఎవరు ఈయనని పరమాత్మ అని ప్రశ్న వేసుకొని ఆ తెలుసుకోవడానికి ప్రయత్నాలలో ఉండే అన్వేషణలోకి పోయి అన్వేషణలోకి ఇప్పుడు దేనిలో ఉన్నాడు? అన్వేషణలో ఉన్నాడు. ఈ అన్వేషణలోకి పోయి ఈ తింటం మర్చిపోయినాడు, వదిలేశాడు. అంటే అర్థం ఏమిటి? వీటిని జోలి పోలేదు. ఇక కర్మల గురించి, కర్మఫలాల గురించి మర్చిపోయి దేని మీద దృష్టి ఉన్నది? పరమాత్మ మీద దృష్టి పడ్డాడు వీడి జీవాత్మ. దృష్టి పడి చివరికి ఏమర్థం చేసుకున్నాడు? ఇద్దరం ఒకటే, ఇద్దరం ఒకటే. ఆ ఎదురుగా ఉండేటువంటి పక్షి ఉన్నదే, నాకు ఎదురు కనబడుతున్నదే, ఆ పక్షిని నేనేను ఇంతకాలం నుంచి తెలుసుకోలేకపోతున్నాను. నేను అనేటువంటి వాడు ఉన్నాడే జీవాత్మ. జీవాత్మ ఎప్పుడు నేను అంటాడు. నేను అనేటువంటి జీవాత్మ అప్పుడు అనుకున్నాడు ఏమిటి? నేను ఆ పరమాత్మ యొక్క రూపాన్ని, కాబట్టి ఈ రూపము నా నీడ వంటిది. నీడ అంటే నలుపు, ఆ నలుపు. కాబట్టి ఈ నీడను వదిలేసేస్తాను. వదిలేయాలంటే బ్రహ్మజ్ఞానం కావాలి. ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించగానే త్రిగుణములు నిండి బయటపడ్డాడు.
త్రిగుణముల నుంచి బయటపడంగానే ఈ జీవాత్మ పరమాత్మయే ప్రకాశించాడు. అది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. కాబట్టి జీవాత్మ పరమాత్మ వేరు వేరు కాదు. జీవాత్మ పరమాత్మ అనేటువంటి వాళ్ళు ఒకళ్ళేను. ఎప్పుడైతే జీవాత్మ నేనే పరమాత్మనని తెలుసుకొని ఆ బ్రహ్మజ్ఞానం వైపు దృష్టి వదులుతాడో అప్పుడు వాడు పరమాత్మ అయిపోతాడు. ఇక వాడు అనగా అర్థం, వాడు మోక్షం సిద్ధిస్తుంది, వాడి జన్మ లేదు అని అర్థం. అది ఇంతటి అర్థం ఉంది. అది అప్పటిదాకా ఈ జీవాత్మ అనే పక్షి ఈ త్రిగుణములలో పడి, త్రిగుణములు ఏం చేస్తుంటాయని కూడా చెప్పుకున్నాం కదా. త్రిగుణములు ఏం చేస్తుంటే మధ్యలో రజోగుణం ఉంటుంది, అటు సత్వగుణం, ఇటు తమోగుణం ఉంటుంది. మధ్యలో సెంటర్లో వీడు ఉంటాడు రజోగుణం. సత్వగుణం లక్షణాలు చెప్పుకున్నాం, రజోగుణ లక్షణాలు, తమోగుణ లక్షణాలు చెప్పుకున్నాం. ఈ రజోగుణం వాడు ఆ సత్వగుణంలో కొంచెం సేపు, ఇటు ఈ తమోగుణంలో కొంచెం సేపు మంత వాడుతుంటాడు. వీడు ఈ మంతవాడు ఏం చేస్తుంటాడు, ఈ రజోగుణం వాడు ఎప్పుడు చూసినా కానీ కోరికలు పుట్టించడం, ఆ పనులు చేయటం, ఈ పనులు చేయటం, ఇక రకరకములైనటువంటి కర్మలను చేయించటం, ఆ కర్మలను చేయించి పుణ్యాలు సంపాదించుకోవటం, ఇవి వీటితోటి పోయి పుణ్యాలు సంపాదించుకున్నావు కాబట్టి మళ్ళీ పుట్టావు కాబట్టి అనుభవించు, ఇది దీంతో. ఇట్లా ఈ విధంగా త్రిగుణాలు చేస్తూ ఉంటుంటాయి. ఆ త్రిగుణములు ఎప్పుడైతే నిర్గుణుడు అవుతాడో అప్పుడు మోక్ష మార్గంలో వెళ్ళిపోతాడు అని ఇంతవరకు దీనిలో ధ్వని. అట్లనే దీనిలో త్రిగుణాలను జయించాలి. త్రిగుణాలను ఎవరు జయిస్తారు? బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు జయిస్తాడు. ఉదాహరణకి రామాయణంలో శూర్పణఖ మనకు తెలుసు, శూర్పణఖ తెలుసు మనకి. ఆ శూర్పణఖ రాక్షసులు వాళ్ళు. ఆ రాక్షసులు వాళ్ళు ఏ రూపాన ధరించేస్తారు. ఆ శూర్పణఖ ఒక రంభలాగా తయారైంది, గొప్ప అందమైనటువంటి. ఆమె ఎవరి దగ్గరకు వచ్చింది? రాముడి దగ్గరకు వచ్చింది. రాముడి దగ్గరకు వచ్చింది, సరే ఆ కథ అంతా తెలిసింది. తర్వాత లక్ష్మణుడు ఎవరు అంగీకరించబోయినాడు. ఆ తర్వాత ఏమైంది? సరే తర్వాత కథ. ఇక్కడ విశేషం ఏమిటంటే, నేను రాక్షసిని శూర్పణఖని చెప్పుకుంటూ వచ్చిందా, పెద్ద రంభలాగా తయారై వచ్చేసింది. ఎదురు కూర్చున్నాడు రాముడు. రాముడు ఏం చేశాడు? ఆమె అంత అందమైనటువంటి ఆ రూపానికి చూసి మోహపరవశుడైనాడా? కాలేదు కదా. ఎందుకు కాలేదు? బ్రహ్మజ్ఞాని. అందుకనే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అనగా బ్రహ్మజ్ఞాని త్రిగుణములకు మోహవశుడు కాడు అని అర్థం. బ్రహ్మజ్ఞాని త్రిగుణములకు మోహవశము కాడు ఆయన. అలానే రామాయణంలో ఇంకొక చోట, వాల్మీకి రామాయణంలో లేకపోయినా ఏం చెబుతున్నారనమాట, పార్వతీదేవిట అన్నదట, నేను రాముని టెస్ట్ చేస్తాను అని. ఆ అరణ్యంలో ఉన్నాడు, సీత సరే రావణాసుడు తీసుకుపోయినాడు. సరే ఈయన ఏడుస్తూ కూర్చున్నాడు, రాముడు ఏడుస్తూ కూర్చున్నాడు. సరే ఆయన ఓదారుస్తాను, నేను సీత రూపం ధరించిపోతాను చూసుకొని ఆ శివుడితోటి ఛాలెంజ్ చేసింది. చూసుకో రాముడిని నేను పడేస్తాను, ఆయన్ని ఓడిచేస్తాను చూసుకో మరి అనుకుంటూ పోయింది. సరే నీ ఇష్టం, రాముడిది అంటే ఎందుకు నీకు అర్థం కాలేదేమో, సరే వెళ్ళు ప్రయత్నం చేయన్నాడు. సరే పార్వతీదేవిట సీతాదేవి వేషం వేసుకున్నది, ఏముంది దేవతలు కదా అట్ట అనుకుంటే సీత తయారైంది. రాముడి దగ్గరికి ఎదురుగా పోయింది. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? నేను ఉన్నాక వచ్చేసాను, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అన్నాడు. అనేటప్పుడు ఈయనట, హే మాత పార్వతీ మాత నమస్కారం అన్నట్టు. అబ్బా ఓడిపోయినానే నేను. అప్పుడు భర్త దగ్గర శివుడి దగ్గర పోయి ఓడిపోయినాను సార్ నేను. రాముడు అంటే ఏమిటో సంగతి ఇప్పుడు అర్థమైంది, అందుకనే మీకు రాముడు అంటే అంత ఇష్టమా మీకు అని దానిలో చెబుతారు. అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానికి తెలుస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానికి ఎదుట ఉన్నటువంటి ఈ త్రిగుణములు, ఈ మాయ, ఇదంతా తెలుస్తుంది అని అర్థం. అది ఆ వాటిల్లో ఉన్నటువంటి పరమార్థం. అది ఆ బ్రహ్మజ్ఞాని అంత గొప్ప విశేషం అన్నమాట.
అందుకని ఆ బ్రహ్మజ్ఞాని ముందు త్రిగుణాలు పనిచేయవు అనగా మాయా, మమ మాయా దురత్యయా అని చెప్పుకుంటూ వచ్చాడుగా. నా మాయను దాటలేరండి అన్నాడు. ఎవరు దాటుతారు? బ్రహ్మజ్ఞాని దాటుతాడు. అది అర్థం. అట్లా అనమాట. అది ఇది దీనిలో కూడా చెబుతున్నాడు. తర్వాత మంత్రంలో కూడా దీనిలో ముండకోపనిషత్తులోని సమానే వృక్షే పురుషో నిమగ్న, సమానే వృక్షే పురుష నిమగ్న అనీశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానం ఇతి వీతశోకః. సమాన వృక్షే, సమానే వృక్షే, ఒకే చెట్టు మీద పురుష జీవాత్మ నిమగ్న ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, ఒకే చెట్టు మీద కూర్చున్నాడు. ఇట్లా ఆయన యొక్క కూర్చొని ఉన్నాడు. ఇక్కడ కూర్చొని తర్వాత ఇక్కడ అనీశయ, అనీశయ అంటే తన రూపాన్ని మరచిపోయి ఈ జీవాత్మ కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చొని తింటాం వీడి పని. వాడుట అనీశయ ముహ్యమానః మోహితుడై శోచతి దుఃఖిస్తున్నాడు. అంటే సంసారం అనేటువంటి దానిలో పడ్డాడు అన్నారు. ఇక్కడ ఏంటంటే అనీశయ, ఈ జీవాత్మట చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చొని తింటమే పని. ఏం తింటున్నాడు? సుఖ దుఃఖాలు. ఒకడు సుఖం అనుభవించుకుంటుంటాడు, ఒకడు రెండో తింటుంటాడు, ఒకడు దుఃఖాన్ని తింటుంటాడు, ఒకడు దుఃఖాన్ని తింటుంటాడు. ఇట్లా ఉంటాయి. ఈ జీవాత్మట అనీశయ అంటే తనలో ఉన్న ఈశ పరమాత్మను మరిచిపోయాడు. తనలో ఉన్న పరమాత్మను మరిచిపోయాడు. మరిచిపోయి ఏం చేస్తున్నాడు? మోహితుడై, మోహితుడై దేనికి మోహితుడై? త్రిగుణములకు మోహితుడై శోచతి దుఃఖిస్తున్నాడు. మోహం ఎప్పుడు తింటున్నాడా? త్రిగుణాలకు మోహం వశమైపోయినాడు అనుకో. అప్పుడు వశమైపోతే మోహంలో పడిపోతాడు, మాయలో పడిపోతాడు. ఇక తెలియదు వాడికి. ఆ దుఃఖాల్లో పడతాడు. కాసేపు సుఖంలో పడి బాగుంది అంటాడు, ఆ తర్వాత వెంటనే దుఃఖాల్లో పడతాడు. ఇట్లా ఈ విధంగా ఉంటాయి. అప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు వాడు అలా ఏడుస్తూ తన యొక్క నిజ రూపాన్ని ఈ జీవాత్మ మరిచిపోతాడు. తన యొక్క అసలు రూపం ఏంటి? ఈశ్వర రూపం. తన అసలు రూపం ఈశ్వర రూపం. ఈ ఈశ్వర రూపాన్ని మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతున్నాడే? త్రిగుణాలు మోహించాయి, అందువల్ల మర్చిపోతాడు. కాబట్టి మోహం చేత ఆవరింపబడ్డాడు. అలా ఉండి అతను కర్మబంధాలలో చిక్కుకొని దుఃఖాన్ని పొందుతుంటాడు. తనలో ఉన్న ఈశ్వరుణ్ణి అసలు దర్శించలేడు. అప్పుడు ఈశ్వరుని మహత్తును తెలుసుకొని సమస్త దుఃఖాలను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, తనలో ఈశ్వరుడు ఉన్నాడని తెలుసుకుంటాడో, అప్పుడు దుఃఖముల నుండి వీత శోకః, దుఃఖముల నుండి వీత వదిలివేసేస్తాడు అని చెప్తున్నాడు. దుఃఖముల నుండి అప్పుడు వదిలేసేస్తాడట. అప్పుడు ఇది ఇంతటి దాకా నాకు తెలియలేకుండా ఉన్నదండి. ఇంతకాలం నుంచి నాలోనే పరమాత్మ ఉన్నాడు, ఈ పరమాత్మ ఉన్నాడనే సంగతి నేను తెలుసుకోలేక దుఃఖాలు అనుభవిస్తున్నాను, ఈ సంసార దుఃఖములు అనుభవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు తెలుసుకోగానే ఈ సంసార దుఃఖములను వదిలివేసేసి నేను ఇప్పుడు సమస్త దుఃఖాలను వదిలివేసి పరమాత్మను అవుతున్నాను, పరమాత్మలో లీనమైపోయినాడు, పరమాత్మని అయినాడండి. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడు? ప్రకృతి పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. ఇదే తెలుసుకోవాల్సినటువంటిది. ఆ ప్రకృతి పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. జీవుడు ప్రకృతి నుండి విడివడి పరమాత్మను చూచి మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ చిన్న విశేషం ఏమండి, ప్రకృతి అని అంటే త్రిగుణాలని చెప్పారు, బాగానే ఉంది. మరి త్రిగుణాలు అవసరం లేదు కదా, ఎందుకు అని అంటే కాదు, త్రిగుణాలు అవసరం.
త్రిగుణములు సత్వ రజ తమో గుణాలు అవసరం. అవి అవి ఉంటేనే కానీ వాటిని తీసుకొనే కానీ శరీరం పొందటానికి వీల్లేదు. ఇక్కడ అదే విశేషం. శరీరం పొందాలి అంటే త్రిగుణాలు ఉండాల్సిందేను. ఈ శరీరము ఎటువంటిది? త్రిగుణాత్మకమైనటువంటిది ఈ శరీరము. ఈ శరీరములో మనోబుద్ధులు ఇవన్నీ ఉన్నాయి, సూక్ష్మ శరీరము. వీటి అన్నింటి యందు కూడా త్రిగుణములు ఆవరింపబడ్డాయి. అన్ని త్రిగుణముల నందు ఆవరింపబడ్డాయి. ఆవరింపబడటం వలన ఈ మాయలో పడిపోయినాడు ఈ జీవాత్మ. కాబట్టి ఈ జీవాత్మ మాయలో పడ్డాడు గనక మాయ నుండి ఛేదించుకొని బయటపడాలి. బయటపడాలి అంటే ఏం చేయాలి? బ్రహ్మమును ఉపాసించాలి. అందుకనే మనకు ఇంత క్రితం ఉపాసనలు కొన్ని వచ్చినాయి. దహరోపాసన ఒక చోట వచ్చింది. వైశ్వానరోపాసన ఒక చోట వచ్చింది. గాయత్రి ఉపాసన ఒక చోట వచ్చింది. ఇట్లా ఉపాసనలు వచ్చినాయి. ఆ ఉపాసనల వలన బ్రహ్మమును తెలుసుకుంటావు. ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటం వలన నీలో ఉన్నటువంటి ఆ మాయ క్రమక్రమంగా క్షీణించిపోతుంది, అనగా పరమాత్మ సాక్షాత్కారం అది. కాబట్టి ఈ ప్రకృతి మాయ అని చెబుతున్నాడు. ఈ ప్రకృతి మనల్ని మోహింపజేస్తూ ఉంటుంది. ప్రకృతి మనల్ని మోహింపజేస్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక విశేషం. ఒక 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక యువతి ఉందనుకుందాం. అందమైనటువంటి గోల్డ్ కలరు, బాగా చక్కగా ఉంది, బాగానే ఉంది. ఆ ఆభరణాలు ధరించింది అనుకుందాం. ఇది ఆభరణాలు అంటే స్వర్ణాభరణాలు. ఇంక 48 రకాలు ఉన్నాయి ఆభరణాలు. స్త్రీలు ధరించాల్సినటువంటి ఆభరణాలు 48 ఉన్నాయి, 48 ఉన్నాయి. అది ధరించింది అనుకుందాం. శుభ్రంగా బాగానే ఉంది. సరే, ఇక్కడ ఏంటి? ఈ మనిషి ప్రకృతి స్త్రీలింగం. ఈ మనిషి ప్రకృతి స్త్రీలింగం, స్త్రీలింగ శబ్దం ఇది. అంటే స్త్రీ, ఒక యువతి అంది. సరే, ఎదురుగా ఒక పురుషుడు ఉన్నాడు. వాడు ఏమిటి? వాడేమన్నా ఇన్ని ఆభరణాలు ధరిస్తాడా? వాడు ఎక్కడన్నా వాడు ఆభరణాలు ధరించడం ఏమీ లేదు. వాడు ప్యాంట్ షర్ట్ వేసుకొని కూర్చుంటాడు. ఆ ప్యాంట్ షర్ట్ తోటేగా ఎప్పుడు తిరిగేది వాడు. గుళ్ళకు పోయినా, గోపురాలకు పోయినా, ఎక్కడికి పోయినా ఈ ప్యాంట్ షర్టే. ఎక్కడ చూసినా కానీ ఇంకేమైనా విశేషాలు ఏమైనా ఉంటాయా? వీళ్ళేంటి? పెళ్ళిళ్ళకి పోయినా, ఎక్కడికి పోయినా ఏం చేసిన పట్టు చీరలు, ఆభరణాలు, అవి ఇవి రంగు టింగు రంగు వేసుకుంటూ ఒక్కొక్కళ్ళు 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు కూడా ఖరీదు చేస్తారు. అంటే అర్థం ఏంటో అన్ని ఆభరణాలు వేసుకొని బతుకుతుంటారు. ఇంత ఏమిటి దీనిలో అంటే అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ పురుషుడు అనేటువంటి వాడు ఏమిటి? ఒక ఇనప మొక్క. మనం ఆ టేబుల్ మీద ఒక ఇనప మొక్క పెట్టాం. ఇనుప మొక్క పెట్టి ఆ కదులు అన్నాం. కదులుతుందా? ఇనుప మొక్క పెట్టాము, కదులు అన్నాం, కదలదు. ఏం చేసాము? దాని దగ్గరలో ఒక అయస్కాంతం తీసుకొచ్చి అక్కడ పెట్టాం. మనం చెప్పి పెట్టక ముందుగానే ఇనుప మొక్క టక్కరపై ఆ అయస్కాంతాన్ని టచ్ అయిపోతుంది. ఆ టచ్ అయిపోయేసి అయస్కాంతం టచ్ అయిపోయింది, ఇనుప మొక్క రెండు టచ్ అయిపోయింది. అయస్కాంతం అనేటువంటిది ఏమో ప్రకృతి, ఈ ఇనుప మొక్క అనేది పురుషుడు. అంటే ఏంటంటే అప్పుడు ఈ పురుషుడు ఈ ప్రకృతికి ఆకర్షింపబడి, ప్రకృతి అంటే త్రిగుణాలు, ప్రకృతి అంటే త్రిగుణాలు, ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ శరీరానికి ఆశపడి వీడు, ఈ పురుషుడు తనను తాను మరిచిపోయి వెంటనే ఓకే అంటాడు. ఓకే అనేటప్పటికీ వీళ్ళిద్దరికీ సంతానం 1, 2, 3 ఇది ఈ విధంగా. ఇవన్నీ మూలం ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే త్రిగుణములు అని అర్థం. ఆ త్రిగుణములు ఏమిటి? ప్రకృతి. ప్రకృతి అనేది స్త్రీలింగ శబ్దము, పురుష అనేది పుల్లింగ శబ్దం. ఇది ఇక్కడ దీనిలో వ్యాకరణం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పుల్లింగ శబ్దం పురుష, ప్రకృతి స్త్రీలింగ శబ్దం.
పురుష ప్లస్ ప్రకృతి, ఇదే ఏమిటి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు నచే దేవం దేవో నగలు కుశలాది. కాబట్టి ప్రకృతి ఎప్పుడు చూసినా ఏం చేస్తుంది? మోహింపజేస్తూ ఉంటుంది. దీన్ని మనకి కథారూపంలో పురాణంలో కూడా ఏం చెప్పారు అని అంటే, శివుడు అంటే అర్థం ఏమిటి? బాగా జ్ఞానం ఉన్నవాడండి అని మనకు చెప్పు. శివుడు అంటేనే జ్ఞాన సంపన్నుడు, బ్రహ్మజ్ఞాని అనేటువంటి విషయాలు మనకి దీనిలో మన పురాణ కథల్లో తెలుస్తుంటాయి. ఆయన ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటాడు, మన్మధుణ్ణే జయించేసాడు ఆయన, ఎటువంటి వాళ్లకు కూడా ఆయన లొంగడు అని ఈ విధంగా చెప్పాడు. సరే బాగానే. అయితే ఇక్కడ ఏం చేశాడనమాట, నారదుడు కొంత టెస్ట్ చేశాట. ఎవరిని? శివుడిని. శివుడి దగ్గరికి పోయినాడు. శివుడి దగ్గరికి పోయి ఏమయ్యా, ఒక విచిత్రం ఉంది, ఏమిటనంటే మోహిని అవతారం ఉందండి. ఆ మోహిని అవతారం ఎంత అందమో చెప్పలేము అనుకో. రంభ వరసి తీసోదల వారే వాళ్ళందరూ ఎందుకు పనికిరారు. ఆ మోహిని అవతారం అబ్బో దేవతలు చూశారండి, వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు, ఎంత అందమో చెప్పలేమండి అన్నాడు. అసలు లోకంలో లేనే లేదండి అనుకుంటూ ఓహో పెద్ద ఉపన్యాసం చెప్పాడు ఆ శివుడి మీద. అంత అందమా అన్నట్ట. అవును మరి అన్నట్ట. ఈ నారదుడు గారు పోయినాడు, అటు ఇటు పెడుతుంటాడు కదా. మళ్ళీ విష్ణుమూర్తి దగ్గర నేను ఈ విధంగా చెప్పాను, ఆ శివుడు మాత్రం ఏమాత్రం నేను అసలు తొడకడం గిణకం ఏమి లేదు అని అంటున్నాడు. నేను బ్రహ్మధ్యానంలో ఉండిపోతాను, మోహిని కాదు గీహిని కాదు, ఎవడొచ్చినా సరే కళ్ళే తెరవను, ఇది రాని అనుకుంటూ కూర్చున్నాడయ్యా విష్ణుమూర్తి. ఇంకొంచెం టెస్ట్ చేయన్నట్ట. సరే విష్ణుమూర్తి అమ్మవారిని ప్రార్థించాడు. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పునరిపిమపిక్షోభ వనయతు అని. హరి గారు ఆ విష్ణుమూర్తి గారు ఒకసారి అమ్మవారిని తలుచుకున్నాడట. అమ్మ ఇప్పుడు ఒక టెస్ట్ చేయాలి, ఆ శక్తి కాస్త నాకు ప్రసాదించు అని అంటే ఆ శక్తిని ప్రసాదించిందిట. అమ్మవారు లోపల ప్రవేశించిందని అర్థం. అది ఆ శక్తి. ఆ విష్ణుమూర్తి మోహిని అయిపోయినాడు. ఆ మోహిని అయిపోయి శివుడి దగ్గరికి పోయినాడు. ఓ బ్రహ్మాండంగా డ్యాన్స్ వేసుకుంటూ పోయినాడు. శివుడు చూశాడు. శివుడు చూసి కళ్ళు తెరుచుకొని చూసి తన ధ్యానంలో ఉన్నాను అనేటువంటి విషయం కూడా మర్చిపోయినాడు. ఇదంతా నేను బ్రహ్మజ్ఞాని, ఇదంతా మర్చిపోయినాడు. ఆ మోహిని వెంటబడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఈ తృణములు అనేటువంటివి బ్రహ్మజ్ఞానంతటి వాడిని కూడా పడేస్తాయి, జాగ్రత్త అని చెప్పడం దీనిలో కథలో ఉన్న అసలు అర్థం అది. ఈ త్రిగుణములు బ్రహ్మజ్ఞానంతటి వాడిని కూడా బొక్కబోర్ల పడేస్తాయి ఒక్కసారి అని చెప్పడానికి అది పురాణ కథ. అయితే విశ్వామిత్రుడు ఏమైనాడు? ఆ అప్సరసలు వచ్చి డ్యాన్సులు వేస్తుంటే కళ్ళు తెరిచి, ఆ మేనక వచ్చి డ్యాన్సులు వేస్తుంటే, మరి బ్రహ్మజ్ఞాని కదా, గొప్ప సంపన్నుడు కదా, మర్చిపోయినాడు. ఆ త్రిగుణంలో పడిపోయినాడు, త్రిగుణములు అనే మాయలో పడిపోయినాడు. అందుకనే అంతటి బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళను కూడా త్రిగుణములు మోహంలో పడేస్తాయి అని చెప్తాడు. కాబట్టి ఆ త్రిగుణములతో ఉన్నటువంటి మోహాన్ని ఎప్పుడైతే జయిస్తాడో అప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని మోక్ష మార్గంలో వెళుతుంటాడు. ఆ త్రిగుణములను అందుకనే గీతలో మమ మాయా దురత్యయా అన్నాడు. నా మాయను దాటడం దురత్యయ, చాలా కష్టం అండి అని ఆయనే చెప్పేశాడు. నా మాయను దాటడం చాలా కష్టమే. ఆ శివుడు అంతటి వాడే ఒక ఊర్లో పడ్డాడు, వాడు డాములు పడిపోయినాడు, వాడు కూడా నా యొక్క మాయ. ఆ మాయ అంటే అమ్మవారి యొక్క మాయ. ఆ మాయ పట్టేసేసింది, దాంతో శివుడు కూడా పడిపోయినాడు. సౌందర్యలహరిలో ఉన్నది అదే. సౌందర్యలహరిలో చివరి 50 శ్లోకాలు కూడా చూశారు. ఆ సౌందర్యలహరిలో ఉన్న 50 శ్లోకాలు అవే. ప్రకృతి అనేటువంటి మాయలో ఆ శివుడు అంతటి వాడు కూడా పడిపోయినాడు. అందుకనే ఒక చోట మన్మథరథం అని చెబుతాడు. ఆ నేత్రాలని, చెవులని, వాటన్నిటిని వర్ణించుకుంటూ వస్తాడు. అంత సౌందర్యము అంతా వర్ణించుకొని శివుడు అంతటి వాడు కూడా ఊడిపోయినాడు అని చెబుతున్నాడు. అనగా ప్రకృతి పురుషులను గురించి చెబుతూ, ఆ ప్రకృతి అనేటువంటిది మాయ, ఆ మాయను దాటడం కష్టము అని చెప్పడం. అది చెప్పడం అని కష్టం అని చెప్పి
చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ సౌందర్యలహరిలో. కష్టమయ్యా కష్టమయ్యా అని చెబుతూనే ఉన్నాడు శంకరాచార్య స్వామి గారు. చెప్పి చెప్పి రహస్యం బయట పెట్టేశాడు. రహస్యం ఏం బయట పెట్టాడు తెలుసునా? నువ్వు దాటాలంటే రహస్యం ఏందో తెలుసునా అని చిన్న తాళం చెయ్యి ఇంతేగా ఉండేది, తాళం చెయ్యి ఇంతే ఉంటుంది. ఆ తాళం చెయ్యి ఎక్కడ పెట్టాడు తెలుసునా? 97 శ్లోకంలో పెట్టాడు. అంటే 97 శ్లోకం అంటే చివర ఏమిటి ఆ తాళం చెయ్యి అని అంటే పరబ్రహ్మ మహిషి పరబ్రహ్మని నేనేను అన్నాడు. నన్ను తెలుసుకుంటే మాయలో పడవు, అది చివరికి అది చెప్పింది. ఇప్పటిదాకా ఏంటి శివుడు అంతటి వాడు మాయలో పడ్డాడు, ఇది పురుషుడు వాడు, శివుడు అంటే ఇక్కడ పురుషుడు అని అర్థం చేసుకో. నా మాయలో పడిపోయినాడు వాడు. కానీ నా మాయలో పడకుండా ఉండాలంటే పరబ్రహ్మమును నువ్వు తెలుసుకుంటే, బ్రహ్మజ్ఞానం సంపాదించుకుంటే నువ్వు మాయలో పడవురా, మాయలో పడవు. అప్పుడు ఏంటి అసలు అమ్మవారు, నిజమైన అమ్మవారు లలితా పరమేశ్వరి నీకు సిద్ధిస్తుంది అని అర్థం. అది లలితా పరమేశ్వరి వేరు, మిగిలినటువంటి అమ్మవార్లు వేరు. లలితా పరమేశ్వరి అంటే శుద్ధ సత్వగుణమైనటువంటి బ్రహ్మస్వరూపము. లలితా పరమేశ్వరి అంటే బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అది స్త్రీలింగ శబ్దం. ఇది మనకు సౌణ రూపంలో చెప్పాలంటే అవి అనమాట. ఇంత విశేషాలతోటి వస్తున్నదన్నమాట. ఇట్లా అనమాట ఆ ప్రకృతి మాయ అని దీని గురించి చెబుతూ, ఇంకా దీన్ని ఈ అధికరణం ఇంకో సూత్రం దాని కూడా ఉన్నది, అది మనకు రేపు పూర్తవుతుంది. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.